K+ News Network presents. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలుగు రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గార్ల వర్ధంతికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఉక్కు మనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరియు తెలుగు రాష్ట్ర అవతరణకు తన ప్రాణాల సైతం పణంగా పెట్టి తెలుగు రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గార్ల వర్ధంతి సందర్భంగా కడప కాంగ్రెస్ కార్యాలయంలో బండి జకరయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు పి సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ ఈ రోజు ఇద్దరు మహానాయకుల వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మన యువకులు ఈ నాయకులను ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో దేశ ప్రగతికి దోహదపడాలని, చరిత్రలో వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ యువత ముందుకు సాగాలని కాంగ్రెస్ నాయకుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడని, ఆ నిర్ణయాలు దేశ ప్రగతికి పురోగతికి తోడ్పడ్డాయని, అలాగే పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాలు పణంగా పెట్టి తెలుగు రాష్ట్రాన్ని సాధించాడని, ఆయన త్యాగం మరువరానిదని తెలిపారు. దేశ ప్రజలు వీరి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమం బండి జకరయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున హోంశాఖ మంత్రిగా ఉండి ఒక ఉక్కు మనిషిలాగా కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ, దేశం గర్వించదగ్గ ఒక చారిత్రాత్మక హోంశాఖ పదవికి ఆయన న్యాయం చేయడం జరిగింది. సో ఆ గొప్ప కార్యాలు ఆయనకే కాకుండా మన కాంగ్రెస్ పార్టీ కూడా చెందుతాయి అని ఈ సందర్భంలో నేను మీ అందరికీ తెలుపుకోవడానికి గర్విస్తున్నాను.